అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ధ్యానాన్ని ప్రారంభిద్దాము. చేతులు కలుపుకొని కళ్ళు మూసుకొని వెన్నెముకను నిటారుగా ఉంచి సుఖాసనంలో కూర్చోవాలి. కింద కూర్చోలేని వారు కుర్చీలో కూర్చోవచ్చును. ఎక్కువ సమయం కింద కూర్చోలేని వారు బ్యాక్ సైడ్ సపోర్ట్ ఉండేలా చూసుకొని కూర్చోగలరు. ఇప్పుడు మనము తీసుకొని వదిలిపెడుతున్న శ్వాసను మాత్రమే గమనిస్తూ మన ధ్యానాన్ని కొనసాగిద్దాము. ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే నామస్మరణ కాదు, ధ్యానం అంటే మంత్ర జపము కాదు. ధ్యానం అంటే శ్వాసను గమనిస్తూ ఎరుకను కలిగి ఉండడం. అతి సులభమైన ఈ ధ్యానంతో గొప్ప ప్రయోజనాలను పొందవచ్చును. ధ్యానంతో మనలో ఉన్న అన్ని రోగాలను నయం చేసుకోవచ్చును. ధ్యానము సర్వరోగ నివారిణి. ధ్యానం ద్వారా అమితమైన జ్ఞానాన్ని పొందవచ్చును. ధ్యానం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా అద్భుతమైన దివ్య దృష్టి, గొప్ప ఆత్మజ్ఞానం సంప్రాప్తిస్తాయి. మనల్ని మనము ఉద్ధరించుకోవడానికి, మన గురించి మనం తెలుసుకోవడానికి ఋషులు, యోగులు ప్రసాదించిన గొప్ప మార్గమే ఈ ధ్యానము. ఈ ధ్యాన సాధనలో మనం శ్వాసతో మమేకమై ఉండాలి. ఆలోచనలను ఎట్టి పరిస్థితిలోనూ దరిచేరనీయరాదు. ఎప్పుడైతే మనం శ్వాస మీద ఏకాగ్రతను ఉంచి ఎటువంటి ఆలోచనలు లేకుండా ధ్యానం చేస్తూ ఉంటాము, అప్పుడు ఈ శ్వాస తనంతట తనుగా చిన్నదిగా అవుతూ చివరికి నాసికాగ్రంలో అనగా భూమధ్యంలో స్థిరమవుతుంది. మనం ఆ స్థితిలో తదేకమై ఉంటే మూడవ కన్ను యొక్క విస్ఫోటనం మొదలవుతుంది. ప్రతిరోజు చిత్తశుద్ధితో సాధన చేయటం ద్వారా మన థర్డ్ ఐని తెరిపించుకోవచ్చును. ఇప్పటికే మనకు ధ్యానం చక్కగా అలవాటు అయి ఉంటుంది. కావున ఎటువంటి ఆలోచనలు లేకుండా ఎవరి వయస్సు ఎంత ఉందో అంత సమయాన్ని కనీసం ధ్యానం చేసి చక్కని ఆరోగ్యము, విశేషమైన జ్ఞానాన్ని ఈ విశ్వం నుండి మనము పొందవచ్చును. మన యొక్క నాడీ మండలం చక్కగా శుద్ధి అవుతుంది. అనేక కణాలతో నిర్మితమైన మన యొక్క ప్రాణమయ శరీరములో ఎక్కడెక్కడ సరికాని కణములు ఉంటాయో అవి బాధను లేదా నొప్పులను కలిగిస్తూ ఉంటాయో అక్కడ మన ప్రాణశక్తి విస్తరించి మన శరీరాన్ని రిపేరు చేస్తుంది. మన అధునాతనమైన ఈ యొక్క సులభ ధ్యాన పద్ధతిని వదలకుండా సాధన చేసి చక్కని ఆరోగ్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందాలి. పడుతూ లేవడమే జీవితం, పడినా తిరిగి లేవకపోవడమే మరణం. మరణాన్ని నిర్దేశించిన వయస్సు తరువాత సహజంగా పొందాలి. అనగా మానవునికి 100 సంవత్సరాలు ఆయుష్ కలిగి ఉంటుంది. విపరీతమైన జబ్బులతో ఈ మరణాన్ని పొందకూడదు. మన అంతర శరీరాన్ని ధ్యానం ద్వారా శుద్ధి చేసుకొని ఎటువంటి జబ్బులకు మనము లోను కాకుండా
మన ఆరోగ్యాన్ని ధ్యానం చేయుట ద్వారా కాపాడుకుందాము. ఇక నిశ్శబ్దంగా మన ధ్యానాన్ని కొంత సమయం పాటు కొనసాగిద్దాము.
ఇక ధ్యానాన్ని ఈ రోజుకు విరమిద్దాము. ధన్యవాదములు.